దేశంలో అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ పార్టీకి వ్యవస్థల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు బయట మాట్లాడిన మాటలే కమిషన్ రిపోర్టులో ఉన్నాయని విమర్శించారు. ఘోష్ కమిషన్ను ప్రభావితం చేసే విధంగా కాంగ్రెస్ సర్కార్ వ్యవహరించిందన్నారు. 650 పేజీల కమిషన్ రిపోర్టులో తమకు ఇష్టం వచ్చిన అంశాలను మాత్రమే లీక్ చేశారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీకి వ్యవస్థలపై నమ్మకం లేదన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఉత్తమ మాటలను తీవ్రంగా గర్హిస్తూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. అసలు కాంగ్రెస్ పార్టీ ఇటువంటి వ్యాఖ్యానం చేసేటువంటి నైతిక అర్హత లేని పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అవసరార్థం రంకు బొంకు మాటలు మాట్లాడడం, సమాజ హితాన్ని కాంక్షించి పనిచేయాల్సినటువంటి దానికి భిన్నంగా పనిచేయడం అనేది కాంగ్రెస్ పార్టీ నైజం. ఎంత అద్భుతమైనటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ఎంత నిబద్ధత, నిజాయితీ, ప్రజల పట్ల ప్రేమాభిమానాలు ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఒక్కసారి తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని కనుక గమనిస్తే 2001 సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీ స్థాపించింది మొదలు 2014 వరకు తెలంగాణ సాధించేంత వరకు కూడా ఈ దేశంలో ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా ప్రజల్ని మెప్పించి, పాలక వ్యవస్థలను ఒప్పించి, రాష్ట్రం తెచ్చి, వ్యవస్థల మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో మెదులుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా మసిబోసి మారేడుగాయ చేసేటువంటి మాటలు, వ్యవస్థని భ్రష్టు పట్టించేటువంటి విధానాలు, తిమ్మిని బమ్మిని చేసేటువంటి ఆలోచనలు, ఆరోపణలు. ఘోష్ కమిషన్ నివేదిక సందర్భంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యానం చేయడం జరిగింది. మరొకసారి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఘోష్ కమిషన్ ఏదైతుందో 1952 కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ప్రకారం వేయబడ్డటువంటి కమిషన్.